నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులో మానవతా సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఫ్రీజర్ బాక్సులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పనులు చేయకుండా బిల్లులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మనుబోలులో సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అవార్డులు రావడం కళాశాలకు దక్కిన గౌరవం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఘనంగా జరిగిన రోటరాక్ట్ డిస్టిక్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం మాట్లాడిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి, పీటారామన్ తదితరులు. అన్ని వసతులతో క్లబ్ ను తీర్చిదిద్దారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఆధునీకరించిన కాస్మోపాలిటన్ క్లబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పాల్గొన్న నాయకులు, క్లబ్ ప్రతినిధులు. ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు గూడూరు మానవతా సంస్థ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలో ఆ సంస్థ ఏర్పాటు చేసిన శవ ఫ్రీజర్ బాక్సులను ఆయన ప్రారంభించారు. గూడూరులో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 శవ ఫ్రీజర్ బాక్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఎక్కువ సమయం ఉంచేందుకు ఫ్రీజర్ బాక్సులు ఎంతో అవసరమని తెలిపారు. మా తండ్రి పేరిట గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి బాక్సులు అందజేశామన్నారు. మానవతా సంస్థ ఒకేసారి 7 బాక్సులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గూడూరు పట్టణం దాతలకు మారుపేరు అని ఆయన వివరించారు. ఎందుకంటే ఇవ్వాల్సిన ధర్మం తప్పు కాదు, మనం తప్పుగా ఇదేమి వేరే విధంగా కాదు. మన ధర్మం గూడూరులో పుట్టాం కాబట్టి మన గూడూరు కోసం మనం చేయాలి. ఎంత డబ్బున్నా ఇవ్వము, ఇలాంటి చేసిన పుణ్యం మనకి మన బిడ్డలకి పుణ్యం వస్తుందంటే ఇలాంటి పనులు చేస్తేనే పుణ్యం తప్ప ఇంకోటి చేస్తే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ఏదో ఎలక్షన్ ముందు పోటీ చేయాలని పెద్ద పెద్దోడు ఆ రోజుకి వచ్చేసి అనౌన్స్ చేసి ఎలక్షన్ సీట్లో తెలిపోతారు, లేదా రిజర్వేషన్ మార్పు తెలిపోతారు. కానీ మనం మారం. రిజర్వేషన్ మారినా రిజర్వేషన్ మారకపోయినా మన గూడూరులో ఉంటాం. మనకే వ్యాపారాలు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఇంకోదేమో లేవు. కాబట్టి మన గూడూరు కోసం మనం ఖచ్చితంగా ఇలాంటివి చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది, మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మీరేం అందరూ పెద్ద గొప్పవాళ్ళు కూడా కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా బయటరచు వాళ్ళు. అయినా మీరు పేదవాళ్ళ కోసం ఇటువంటి మంచి పనులు చేస్తున్నారంటే మిమ్మల్ని అభినందించాలి ఖచ్చితంగా. ఈ రోజు దీనికోసం, ఈ బాక్సుల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం నాకు తెలుసు. మన ఊళ్ళో చచ్చిపోతే ఇక్కడ ఫోన్ చేస్తారు నాకు, సార్ ఒకసారి చెప్పి పంపించండి సార్, దర్శనం చెప్పి పంపించండి సార్, లేకపోతే ఎప్పుడు చెప్పి పంపించారు. నేను దర్శనం కూడా చాలా సార్లు ఫోన్ చేశాను. ఆయన ఎప్పుడు కూడా నేను చెప్పగానే ఎప్పుడు పంపించేవాడు, హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే పేదవాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోతారు. యాక్సిడెంట్ లో చనిపోతే ఆ పోస్ట్ మార్టం లోపలికి నైట్ అవ్వదు. ఆ నైట్ పెట్టుకోవాలంటే ఇబ్బంది. ఫ్రీజర్ బాక్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాసన రాకుండా బాగా బ్రహ్మాండంగా ఉండేటువంటి పరిస్థితి శవం కూడా. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఇది. అంటే మనిషి కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దశరథ రామరెడ్డి, బాలకృష్ణరాజు, సోమిశెట్టి చెంచురామయ్య, రహీం, వాసుగౌడ్, నాగసూరు గోపాలరావు, బిల్లు చెంచురామయ్య, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో ఆధునీకరించిన కాస్మోపాలిటన్ క్లబ్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ 2వ పట్టణ పరిధిలో అన్ని వసతులతో కాస్మోపాలిటన్ క్లబ్ ను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ రామిరెడ్డి, బిల్లు చెంచురామయ్య, బాలకృష్ణరాజు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఈరోజు కూడా ఆయన కూడా చేసేటువంటి కార్యక్రమం మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపం ఇంత ప్రమాణంగా గతంలో కూడా మేము వచ్చాం. మా మసాలా చేసినట్టు ప్రోగ్రాం చూస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. కలిసిపోయింది కూడా. కానీ ఈరోజు మాత్రమే ఇది చేసిన తర్వాత నేను రావడం కోసమే చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. కార్పొరేట్ ఆఫీస్ లాగా తయారు చేశారు. ఈ యొక్క కళ్యాణ మండపాన్ని తెలియజేస్తూ పేదవాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళు చిన్న సమస్యలు చేసుకుంటే ఉపయోగపడే విధంగా కుటుంబంలో ఏర్పాటు చేసినటువంటి మా ప్రొటేరియర్స్కి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 50 లక్షలు పెట్టి ఈ క్లబ్ని డెవలప్ చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మంచి కార్యక్రమం ఎప్పుడో ఓపెన్ చేయాలి. కానీ కొన్ని కార్యక్రమాల కొద్దిగా బిజీగా ఉండడం ఆ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినటువంటి మా పెద్దలు మా సేవలందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు మా దశగా విషయం అడిగాను. ఖచ్చితంగా మీరు అడిగితే నేనైతే కాదని చెప్పుకోవడం ఖచ్చితంగా కూడా నాకు ముఖ్యులు మా ప్రభుత్వ హయాంలో ఎవరు ఇరిగేషన్ పనులు చేయకనే బిల్లులు తీసుకోలేదని, అలా బిల్లులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనబోల్లో మాజీ ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనబోలు గ్రామానికి ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేరుకున్నారు. అనారోగ్యానికి గురై ఇంటి వద్ద ఉన్న మాజీ ఉప సర్పంచ్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డిని ఆయన నాయకులతో కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అధైర్యపడొద్దని తామున్నామంటూ భరోసా కల్పించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని చోట్ల ఇరిగేషన్లు పనులు జరుగుతున్నాయని, మీలాగా ఇళ్లలో కూర్చొని కోట్లాది రూపాయలు చేయకనే తినలేదని వైకాపా నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. వైకాపా పాలనలో కంటే మా పాలనలోనే ఇరిగేషన్ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. సర్ కార్యక్రమం నిష్పక్షపాతంగా జరుగుతుందని, నియోజకవర్గంలోని 5 మండలాలు సర్ కార్యక్రమంలో ముందున్నాయని ఆయన వివరించారు. కాలువలు తవ్వకాలు నేను డిపార్ట్మెంట్ కి నీటి సంఘాల అధ్యక్షుడు టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. ఎవరైనా కాలువలు తవ్వకుండా మీరు బిల్లులు చేయమన్నా ఒప్పుకోండి. తవ్వని కాలువలకి బిల్లులు చేసినా డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుని లొకేషన్ పెట్టి GPS మ్యాప్స్ లొకేషన్ పెట్టి గ్రూప్స్ లో పెట్టి పనులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడైనా సరే పోయి చూసుకోండి. మీ మాదిరిగా ఆఫీసులో కూర్చొని ప్యాకేజీలు చేసి 100-150 కోట్లు తినేసి వాళ్ళు కూడా కాలువల గురించి మాకు సిగ్గు బొద్ది. మీకు మీ గ్రామాల్లోకి పోయి 5 ఏళ్లలో కాలువలు తవ్వారా, ఈ 2 ఏళ్లలో తవ్వారా? మీ వైసీపీ రైతులను అడగండి, చెప్తారు. వాటర్ మేనేజ్మెంట్ ఇప్పుడు మేము ఎట్ట చేస్తున్నామో చూడండి. మీరుగా 1,10,000 ఎకరాలకి 40 TMCలు కాజేసి ఫస్ట్ క్రాప్ లో 3,50,000 ఎకరాలు ఆ కావుల కాలువ, ఉత్తర కాలువ, ఇక్కడ గూడూరు, కండలేరు కింద, సుళూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో 3,50,000 ఎకరాలు ఫస్ట్ క్రాప్ కి ఆపేసేసారు. అసలు వాటర్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి మాట్లాడే హక్కు ఆయన వైసీపీ సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడికి అసలు లేదు. ఆయన మాట్లాడకూడదు. చాలా తప్పు చేశావు నువ్వు. రైతుల విషయంలో దుర్మార్గాలు చేశారు. నేను అటువంటి ఎక్కడన్నా పొరపాటు జరగాల్సిందే గానీ దోపిడీలు, దుర్మార్గాలకి స్కోప్ ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సర్ ప్రోగ్రామ్ లో సర్వేపల్లి నియోజకవర్గం మా బిఎల్ఏస్ కానీ మండల నాయకులు అందరూ బిఎల్ఓస్ తో సహకరించి పర్ఫెక్ట్ గా ఉన్న డబుల్ ఎంట్రీస్ కానీ, డెత్ కేసెస్ కానీ అవన్నీ నిష్పక్షపాతంగా ఏ పార్టీ వాళ్ళైనా స్ట్రీమ్ లైన్ చేయి, కరెక్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేయి. ఆ కార్యక్రమంలో అందరూ కష్టపడి మనబోలు మండలం బాగా చేస్తున్నారు. మండలాల్లో ముందుండారు. ఒక మాటలో 100% బూత్స్ యాక్టివ్ ఉన్నాయి. 280 చిల్లర బూత్లు యాక్టివ్ ఉన్నాయి. 284 బూత్స్ 100% యాక్టివ్ ఉన్నాయి. డిజిటలైజేషన్ లో 42.46% ఉంది. దాన్ని వీళ్ళు పక్కన బిఎల్ఓస్ తో కోఆర్డినేట్ చేసుకొని 100% డిజిటలైజ్ చేయటంలో కూడా అందరూ యాక్టివ్ రోల్ ప్లే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేనేమంటానంటే మనం చూసాం కరెక్ట్ గా ఇవి సర్ ప్రోగ్రామ్ లో కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి నమోదు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు వద్దినేని మస్తానాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, రాయపాటి కిరణ్, మారంరెడ్డి రమణారెడ్డి, చల్లగిరి ప్రసాద్, తిక్కువరపు శ్రీధర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, వాసు యాదవ్, జనసేన నాయకులు పెనుబాక పవన్,
ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డుల ప్రధానోత్సవంలో 5 అవార్డులు అందుకోవడం డిఆర్డబ్ల్యూ కళాశాలకు దక్కిన గౌరవంగా భావించాలని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరాక్ట్ డిస్టిక్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరాక్ట్ డిస్టిక్ వార్షిక అవార్డుల ప్రదానం పురస్కారం పేరిట ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీటారామన్ హాజరయ్యారు. ముందుగా వివేకానందుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. కళాశాల వ్యవస్థాపకులు శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు సురేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి మాట్లాడుతూ ఈ అవార్డుల్లో 5 అవార్డులు కళాశాల అందుకోవడం డిఆర్డబ్ల్యూ కళాశాలకు దక్కిన గౌరవంగా భావించాలన్నారు. కళాశాలకు సేవా విభాగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన విద్యార్థులను ఆమె అభినందించారు. చేసినటువంటి యాక్టివిటీస్ మీద అవార్డ్స్ ఫంక్షన్ అరేంజ్ చేశారు. ఈ సందర్భంగా మనం ఒక స్పెషల్ ఇన్వైటింగ్ గెస్ట్ ని పెంచుకున్నాము. వారు హైకోర్టులో అడ్వకేట్గా చాలా లివింగ్ అడ్వకేట్, తర్వాత అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. వారు ఈరోజు మన కాలేజీకి రావడం చాలా సంతోషదాయకమైనటువంటిది. వారు మన కాలేజీకి సంబంధించి అనేక విషయాల్లో మనకి లీగల్ అడ్వైజర్గా ఉండి మనకి ఏ విషయాలైనా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఈరోజు మనకి స్పెషల్ ఇన్వైటీగా రావడం చాలా సంతోషించదగినటువంటిది. ఈ కాలేజీ 1981లో రోటరీ స్పాన్సర్డ్ కాలేజ్ ఇది. ఆ కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు కమిటీలో ఉన్నటువంటి 12 మెంబర్స్ కూడా రొటేరియన్స్. అందరూ కూడా ఒక సర్వీస్, ఉమెన్స్ ఎడ్యుకేషన్ మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు, అప్పుడు పాస్ ట్రెజరర్, ఇంకా రోటరీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి తదితరులు మాట్లాడారు. అలాగే మా రోటరీలో రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ ఇంటర్నేషనల్ అంటే అందరూ చూస్తుంటారు మన ఈ ప్రోగ్రామ్స్ చేస్తారు కాబట్టి ఒక ఇక్కడే కాకుండా ఈ గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజీని మన ఇంటర్నేషనల్లో కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా కృషి చేసినటువంటి హనుమంతరావు సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోడ్ ట్రాక్ మనకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఎలా ఉండాలి, ఏ ఏరియా సంబంధించి అలాగే అవి చూడటానికి మనకు రోటరీ తరఫున నియమించినటువంటి డిఆర్ఆర్ మా తేజ గారు, అలాగే సెక్రటరీ కార్తీక్ గారు, వీళ్ళందరూ వీటిని మానిటర్ చేస్తూ మనకు సజెస్ట్ చేస్తూ ఇలా చేయాలని చెప్పి వాళ్ళు మనం చేసిన సేవల్ని రోటరీ ఇంటర్నేషనల్ తెలియజేసి ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్ జరపడానికి వాళ్ళు కారకులైనందున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నేను ఇక్కడున్న ఈ హాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం So before I step into this secretary report, allow me to speak for 1 minute. Today it marks the end of one of the most beautiful chapters of my life. When I joined Rotaract 6 years ago, I never imagined that one small decision is going to change my life a lot. I joined Rotaract that I would attend meetings, but instead I found a family. I joined hoping to make friends, but instead I found brothers and sisters across India, and I joined to do service, but instead Rotaract served me by shaping me the person I have become today. And these 6 years have been filled with countless memories, endless journeys, and late night project planning sessions, lot of laughter, tears, etc. And people usually often ask me that what Rotaract has given. ఈ రోటరాక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ అనే దానికి కూడా ఒక ధోరణి మార్చేసింది డిఆర్డబ్ల్యూ కాలేజ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గర్ల్స్ కాలేజ్ కాబట్టి మేము గర్ల్స్ కాలేజీలో పెడితే వర్కౌట్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా, ఇబ్బంది ఉంటుందేమో, వర్క్ చేయలేమో అని భయపడ్డాం. కానీ మా ధోరణి మార్చి మేము గర్ల్స్ క్లబ్స్ మీద ఫోకస్ చేయాల్సే పరిస్థితి ఈ సంవత్సరం వచ్చింది. అది కాకుండా కొత్తగా DGW స్టార్ట్ చేసాం. అండ్ కొత్తగా గివింగ్ హ్యాండ్స్ అనే క్లబ్ కూడా లేడీ ప్రెసిడెంట్షిప్తో ఉన్న క్లబ్స్ స్టార్ట్ చేసాం. లేడీ లీడర్షిప్ చేసే క్లబ్స్ మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే మా సురేందర్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని రివైవ్ చేశారు. ఆయన రివైవ్ చేయడం
దాన్ని అవకాశంగా తీసుకుని మన ప్రిన్సిపాల్ హనుమంతరావు గారు రోటరీ క్లబ్ ద్వారా యాక్టివిటీస్ చేయించడం, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా వాళ్ళ టీంతో వర్క్ చేయడం, అలాగే మా వీళ్ళందరూ ఒక ఎత్తైతే ఈ కళాశాల వీళ్ళందరూ మేనేజ్మెంట్ గురించి చెప్పలేదు. కళాశాల మేనేజ్మెంట్ ఇలాంటి జనరల్గా చాలా కాలేజీల్లో యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీస్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే జరగదు. కాబట్టి నేను ప్రత్యేకంగా అనంతరం ప్రత్యేక అతిథి అవార్డులను విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన రోటరీ యాక్ట్ సభ్యులు పాల్గొన్నారు. రాజనేని శ్రీనివాసులు నాయుడు లాంటి మహోన్నత వ్యక్తిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఏపీ ప్రోగ్రాం డైరెక్టర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మువ్వా రామలింగం తెలిపారు. చిలకూరు మండలం తిక్కవరం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిలకూరు మండలం తిక్కవరం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 20, 15, 10,000 రూపాయల వంతన, అలాగే 500 పైగా మార్కులు సాధించిన 35 మంది విద్యార్థులకు 5,000 రూపాయల వంతన ప్రోత్సాహక బహుమతులు, జిప్ ఫైల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, ప్రశంసా పత్రాలను ట్రస్ట్ అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో ఏపీ ప్రోగ్రాం డైరెక్టర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మువ్వా రామలింగం తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మువ్వా రామలింగం మాట్లాడుతూ శ్రీనివాసులు నాయుడు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏడాది ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వాళ్ళ తమ్ముడు కూతుర్ని పిలిపించి, చూడు ఈ పిల్లవాడు పక్కన విలేజ్ వాడు, చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాడు, మీ నాన్న ఎంపీ, మీ నాన్న సమితి ప్రెసిడెంట్, మీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయంటే మీకంటే వాడు గొప్పవాడు అని చెప్పాడు. సో ఎందుకు చెప్పదు మీకు అందరికి ఏం చెప్తున్నా అంటే, శ్రీనివాస్ గారు కూడా మీరు మెరిట్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొని రావడం అనేది, నాకు శ్రీనివాసరావు గారిని కూడా రకం చూపంటే భాస్కర్ రెడ్డి గారి లక్షణాల్లో కొన్ని ఉన్నాయి శ్రీనివాసరావు నేను అనుకుంటున్నాను. సో మదర్ తెరిసా మాట్లాడుతుంది, ఏమంటుంది మదర్ తెరిసా? ఎవరైనా చెప్తారా? మదర్ తెరిసా ఒకటి అనింది, ఆమె తెలుసారా ఒక ఆమె మదర్ తెరిస్తుందని? మీరు చాలా వీక్ రా మీరు అసలు మెమరీ పవర్. ఎవరు మదర్ తెరిసా ఎవరురా చెప్పండి, ఎవరు చెప్తారా? ఏ పాప చెప్తారా? అబ్బాయిల కంటే మీకు అసలు మీకు పని చేయదు, అసలు బుడలు పని చేయవు, అమ్మాయిల కన్నా పని చేస్తే నేను అనుకుంటున్నా. ఎవరున్నా మదర్ తెరిసా ఎవరు? సోషల్ వర్కర్, సోషల్ రిఫార్మర్ కూడా. ఆమె ఏం చెప్పింది? ఇంకా పలువురు మాట్లాడారు. ఇది మేము ఇచ్చేది 5,000, 10,000 అది సహాయం కాదు, ఒక రికగ్నిషన్. కొత్త చేతులతో మనం బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు పోటీతత్వం పెంచడానికి, బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు ఏదో తీసుకెళ్తాం, ఎందుకు? ఏదో గుర్తింపు మనకు వచ్చింది తీసుకెళ్తాము అనే చిన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మన ట్రస్ట్ తరఫున చేపడుతున్నాం. ఇంకా మీరు 500 మార్కులు సాధించారు అంటే చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో 500 మార్కులు అనేవి చాలా తక్కువ. దానికంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా ఇప్పుడే మన రామలింగం గారు చెప్పారు, జీవితంలో ఎలా సాధించాలా, ఫెయిల్ అయినా ఏమైనా సరే మనం ఇంకా ఎదగాల అనే పట్టుదల సాధిస్తే ఇంకా గొప్ప. ఇది మీరు 500 మార్కులు మాకు వచ్చేసింది, మేము అన్ని జీవితంలో సాధించామంటే మీరు ఎక్కింది ఓన్లీ ఫస్ట్ స్టెప్. మీ గోల్ రీచ్ అవ్వాలంటే ఇంకా చాలా మెట్లెక్కాల. ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ప్రైవేట్ నేను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి కొన్ని కంపెనీలతో నేను మాట్లాడుతుంటే వాళ్ళ హెచ్ఆర్లతో వాళ్ళు చెప్తుంటారు, సార్ విలేజ్ నుంచి మంచి మార్కులు ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్లో గ్రూప్ డిస్కషన్స్లో మన వాళ్ళు సక్సెస్ అవ్వలేక ఒక మంచి ఎన్నో ఆపర్చునిటీస్ని మన వాళ్ళు కోల్పోతున్నారు. ఒకసారి ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యి చాలా బాగా అందరికంటే బాగా డెవలప్ అవుతున్నారు, కానీ ఆ ఎంటర్ అవ్వడానికే చాలా కష్టపడుతున్నారు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేదానికి ఏదైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్, మానసిక అది కూడా కొంచెం దూరంగా అత్యధిక మార్కులు సాధించారు మండలంలో. అంతేకాకుండా ఇంకా ఒక కొరత మిగిలి ఉంది. మా అన్నగారు 100కి 100 మార్కులు తెచ్చుకోవాలని చెప్పున్నారు. అది ఈ సంవత్సరానికైనా వచ్చేటట్టు మండలంలోని టీచర్లు ప్రయత్నం చేస్తారని
సో అందరికీ సాధ్యమైనప్పుడు మనకు కూడా సాధ్యమవుతుంది. అందరూ తెచ్చుకుంటున్నారు బయట, అది కొత్త విషయం ఏమీ కాదు. కాకపోతే తక్కువ మంది ఉన్నారు, రైట్? మీకున్న టీచర్స్ అందరూ చాలా మంచివాళ్ళు, చాలా బాగా చెప్తారు. మీకోసం 1 గంట ఎక్స్ట్రా చెప్తారు, అన్నీ చెప్తారు, అన్నీ చేస్తారు. మీకు ఉదయం ఎర్లీగా వస్తారు, మీకోసం లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్లస్ మన కోసం కూడా 600 మార్కులు తెచ్చుకోవాలి. ఈసారి అయినా మంచి పారితోషికం ఇవ్వడం గొప్ప విషయం. అట్లాగే దీనికి ఇంకా ఉన్నత తెచ్చిన విషయం అంటే మన రాష్ట్ర స్థాయి అధికారి అట్లాగే నెల్లూరులో డీఓగా పనిచేస్తూ అందరూ ఉపాధ్యాయుల అభిమానం చూడకొని ప్రధానోపాధ్యాయులందరూ అభిమానించే శ్రీ రామలింగం గారు రావడం, అట్లాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనతో పాటు ట్రావెల్ చేసుకుంటే అన్ని విషయాలు ఏ స్కూల్ ఎక్కడ ఉంది, ఎప్పుడు అప్డేట్ అయింది, ఎంత మెమరీ పవర్ అంటే నేను ఆశ్చర్యపోయినా. అట్లాంటి గొప్ప వ్యక్తి రావడం అందరికీ ఆనందదాయకం. అట్లాగే రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ నేను గూడూరులో మొట్టమొదటి గవర్నమెంట్ విన్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్కి అటెండెంట్కి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడం చాలా గొప్ప విషయం. మామూలుగా కోవిడ్ టైంలో కూడా ఈ చదువు వైద్యం ఈ రెండు కళ్ళ మాదిరిగా వైద్యపరంగా ఎవరైనా కష్టాలున్నా వేగంగా స్పందించి మన శ్రీనివాస్ సార్ గారు సహకరిస్తుంటారు. చదువులో ఎవరైనా అత్యంత పేదరికంలో ఉండే పిల్లలు ఆయన దృష్టికి వచ్చి తెలివిగల పిల్లల దృష్టిలోకి వస్తే సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈరోజు నేను ఒక కోరాను సార్ని, మీరు ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉన్నారు, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చేసారు కాబట్టి ఇక్కడ సార్ ఏంటంటే 575 పెద్ద మార్కులాగా గొప్పగా ఫీల్ అయ్యి మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటున్నారు. పరిస్థితి మారిపోయిందిరా ఇప్పుడు. ఈరోజు సేనయ్య చేసే కార్యక్రమాల్లో చాలా అభినందనీయం. నేను చాలా కార్యక్రమాల్లో కూడా చూస్తున్నాను కానీ ఎప్పుడు పాల్గొనలేదు. ఈరోజు రామలింగం సారు నేను చేడుమాల స్కూల్ విషయం మాట్లాడితే నేను వస్తున్నాను రేపు 4వ తేదీ అక్కడ మాట్లాడుకున్నామని చెప్పాడు. మరి 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. నేను మండల ప్రెసిడెంట్గా 5 సంవత్సరాల పదవీ కాలంలో 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈ మండలానికి తెచ్చాను. కడివేడు, రెట్టపల్లి, పాల్చిలవరపాలెం, పల్లవల్లు. ఈ చిక్కవరం హై స్కూల్కి వీళ్ళందరూ ఈ మండలం నుండి విద్యార్థులందరూ గూడూరు బాయ్స్ హై స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డాం. నేను కూడా ఈ స్కూల్ విద్యార్థిని. 10th క్లాస్ దాకా 6 నుంచి 10 ఇక్కడనే చదివా. చాలా ఇబ్బందులు పడ్డాం ఆ రోజుల్లో. ఇక్కడి నుంచి బస్సులు సమయానికి పోయేటివి కాదు, ఉదయం అయిపోతాము అక్కడ కూర్చోవాల్సి వచ్చేది. అటువంటిది ఈ మండలానికి కావాలని చెప్పి పట్టుబట్టి రాజలక్ష్మ విద్యాశాఖ మంత్రిగా ఉండగా రామలింగం సార్ కూడా తెలుసు, పట్టుబట్టి ఈ పాఠశాలకి ప్రహరీ గోడ కూడా లేదు. అప్పుడు అబ్జెక్షన్ పెట్టా కూడా సీఎం గారి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దీనికి 10th క్లాస్ సెంటర్ తెచ్చి ఎగ్జామ్స్ పెట్టాం మనం మండలానికి అంతా. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఫౌండర్ రాజనేని శిరీషమ్మ, కార్యదర్శి రామయ్య నాయుడు, చిల్లకూరు, నెల్లూరు ఎంఈఓలు రవూఫ్, హమీద్, మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమణ, విజయలక్ష్మి, శివసుబ్రహ్మణ్యం, తిరుమలయ్య, శ్రీనివాసులు, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ల గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ దివ్యాంగులు మనోవేదనకు గురి కాకుండా ఆత్మధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రియ, పవిత్ర, లక్ష్మి, మాధురి, స్నేహలత, పరంజ్యోతి, నారాయణ, కార్తికేయ, సుధీర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు దాతగా నిర్మల రమణయ్య డాక్టర్ గారి వైపు అమరావతి హాస్పిటల్ అధినేత అయినటువంటి నిర్మల డొనేట్ చేస్తున్నారు 5,000. వారికి మా హృదయపూర్వక అభినందనలు. వారిని భగవంతుడు చల్లగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం మాకు ఇది 2వ కార్యక్రమం. మహిళా మండలి ఇన్నర్ వీలు 1వ తేదీ నుంచి మనకు ప్రెసిడెంట్, సెక్రటరీలు మారుతారు. ఫస్ట్ ప్రోగ్రామ్గా మేము ఫస్ట్ డాక్టర్స్ డే చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు అందరూ కలిసి మేము ప్రతి నెల ఎవరో ఒక మెంబరు డొనేట్ చేయడం జరుగుతుంది దివ్యాంగులకి. ఈరోజు నా వంతున నేను డొనేట్ చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మేడం గారికి, హాస్టల్ ప్రెసిడెంట్ మాధురక్క గారికి, సెక్రటరీ రానట్లు
ప్రోగ్రామ్స్ అన్నీ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చేసాము. ఈ నా పీరియడ్ అయిపోయింది, అంతే కదమ్మా. నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఇన్కమింగ్ ప్రెసిడెంట్గా నిర్మలా గారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తను కూడా ఈ ప్రోగ్రామ్స్ని కంటిన్యూస్గా రెగ్యులర్గా మీకు అందించి మీ సహాయ సహకారం అందిస్తారని. ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి ఇన్నర్ వీల్ మహిళా మండలి వాళ్ళు చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మా క్లబ్ మెంబర్ అయినటువంటి నిర్మల దీనికి 5,000 డొనేట్ చేశారు. ఈ వికలాంగులకు చేయడము చాలా మంచి విషయంగా మా 2 క్లబ్ల నుంచి భావిస్తున్నాము. అట్లాగే ఇది డాక్టర్ రోహిణి గారే దీన్ని ప్రారంభించారు. ఇంకా ప్రతి ఒక్క మెంబరు ఎవ్రీ మంత్ 5,000 ఎవరో ఒకరు డొనేట్ చేస్తూనే ఉన్నారు. ఇయర్ మొత్తం సహకారంతో 9 సంవత్సరాలుగా ఈ నిరుపేదలైనటువంటి దివ్యాంగులకి 40 మందికి పల్స్ సర్కిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగకుండా మా సహకారాలు అందిస్తున్నటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి, అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మా రెడ్ సంస్థ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మా దివ్యాంగులందరూ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాన్ని జరగడానికి అంటే ప్రస్తుతం ఇబ్బంది లేకుండా జరగడానికి ముఖ్య కారణం ఉన్నటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ 40 మంది దివ్యాంగులకి పల్స్ సర్కిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం ఇంకా కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. గూడూరుని జిల్లా చేయాలని భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచలనాథ్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. శిబిరంలో కూర్చున్న నాయకులు గూడూరుకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 217 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం మన గూడూరు గాంధీ బొమ్మ సెంటర్ లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఇది మనం చెప్పేదానికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మనం మొన్న వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన పరిస్థితులు మన గూడూరు ప్రక్రియ డిక్లేర్ చేసినాం. కానీ మన గూడూరు ప్రజలు ఎక్కడ బాగుపడిపోతారేమో, ఎక్కడ డెవలప్మెంట్ అయిపోతారేమో, అందుకోసం నన్ను అరెస్ట్ చేసి ఈ విధంగా ఆ రోజు మాకు చంద్రబాబు నాయుడు కలవనీయకుండా చేశారు. అయినా ఏమయ్యా మీరు ఎంత అమాయకులా? ఒక మాట చెప్పాలంటే నేను చంద్రబాబు నాయుడు కలవాలంటే 5 నిమిషాల పని నాకు. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో ఆదివారం సందర్భంగా గంగమ్మ, పోతురాజు ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని పొంగలు పొంగించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం హరిజనవాడలో కొలువైన మహాలక్ష్మి, చంగాలమ్మ, మహామాయమ్మ అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తప్పెట్లు, మేళతాళాలతో అమ్మవార్లకు గ్రామస్తులు పొంగలు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులో మానవతా సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఫ్రీజర్ బాక్సులు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పనులు చేయకుండా బిల్లులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మనుబోలులో సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అవార్డులు రావడం కళాశాలకు దక్కిన గౌరవం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఘనంగా జరిగిన రోటరాక్ట్ డిస్టిక్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అనంతరం మాట్లాడిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి, పీటారామన్ తదితరులు. అన్ని వసతులతో క్లబ్ ను తీర్చిదిద్దారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఆధునీకరించిన కాస్మోపాలిటన్ క్లబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పాల్గొన్న నాయకులు, క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.